అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో జూలై 31వ తేదీ తులారాశిలోనికి చంద్రుడు ప్రవేశిస్తున్నాడు. ఆ కారణం చేత ఏ రాశుల వారు మార్పు చెందబోతున్నారు, అదేవిధంగా వారి జీవితం అనేది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రుడు మనశ్శాంతికి ప్రతీకగా చెప్పవచ్చు. త్వరలోనే చంద్రుడు రాశి మార్పు చెందుతాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. చంద్రుడు జూలై 31వ తారీఖున తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. తులారాశిలోనికి అధిపతి శుక్రుడు. ధనం, సంపద, ఆస్తి మొదలైన వాటికి కారకుడు. చంద్రుడు తులారాశిలోనికి ప్రవేశించడంతో సానుకూల ఫలితాలను తీసుకొస్తున్నాడు. కొన్ని రాశుల వారికి జీవితంలో విజయాలు ఉంటాయి. అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అదేవిధంగా కొత్త అవకాశాలు పొందుతారు. తులారాశిలోనికి చంద్రుడు ప్రవేశించడం కారణంగా అనేక లాభాలు పొందుకోబోతున్న మొదటి రాశి ఏంటి అంటే తులారాశి. ఈ తులారాశి వారికి సమయం బాగా కలిసి వస్తుంది. అదృష్టం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి శుభవార్తలు అనేవి అందుకోవచ్చు. అదేవిధంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులారాశిలోనికి చంద్రుడు ప్రవేశించడం కారణంగా చాలా లాభాలు పొందుకోబోతున్న రెండవ రాశి ఏంటి అంటే కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చంద్రుని మార్పు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. విజయాలు అందుకుంటారు. అదేవిధంగా శుభకార్యాలు జరుపుతారు. సృజనాత్మక రంగాలలో ఉన్న వారికి కూడా విజయాలు అనేవి బాగా ఉంటుంది. తరువాత చంద్రుడు తులారాశిలోనికి మారడం వల్ల లాభాలు పొందుకోబోతున్న మూడవ రాశి ఏంటి అంటే ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి చంద్రుడి యొక్క మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమికుడి ఇంట్లో వారి ప్రేమను తెలపడానికి అదేవిధంగా సరైన సమయంగా చెప్పవచ్చు. పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. గమనిక ఏమిటి అంటే ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనదని, ఖచ్చితమైనదని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధిత రంగంలోని నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే త్వరలో బుధుడి ప్రభావం వలన మహాపురుష యోగం పట్టబోతున్న రాశులు అవి ఆ రాశి యొక్క వారు నక్కతోక తొక్కబోతున్న 3 రాశులు ఏంటి అనేది, ఆ 3 రాశుల వారు డబ్బు, ఆస్తులతో పాటు అనేక లాభాలను పొందబోతున్నారు. సెప్టెంబర్ 2025లో ఒక అద్భుతమైన రాజయోగం ఏర్పడనుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారం వంటి వాటికి కారకుడు. కన్యా రాశిలోనికి బుధుడు ప్రవేశిస్తాడు. బుధుడు కన్యా రాశిలోనికి ప్రవేశించడంతో మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగంతో 3 రాశుల వారికి అనేక లాభాలు పొందుకుంటున్నారు. ఈ గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ గ్రహాల రాశి మార్పు చెందినప్పుడు శుభయోగాలు ఏర్పడతాయి. దీనితో మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ రాజయోగం వలన కొన్ని రాశుల వారికి అనేక మార్పులు అనేవి చెందబోతున్నాయి.
అవి వ్యాపారంలో లాభాలు పొందుతారు, సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, కెరియర్లో కూడా బాగా కలిసి వస్తుంది. మరి ఏ రాశులకు బాగుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాపురుష రాజయోగంతో ఈ 3 రాశుల వారికి అనేక లాభాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, మొదటిది మిథున రాశి, రెండవది సింహరాశి, మూడవది ధనుస్సు రాశి. ఈ మొదటిది మిథున రాశి వారికి ఈ రాజయోగ శుభ ఫలితాలను తీసుకువస్తుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. భారీగా ఆస్తి లాభం వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మధురంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పూర్వీకుల కాలం నుంచి ఆస్తి సంబంధిత విషయాలను పూర్తి చేస్తారు. అదేవిధంగా సింహరాశి, ఈ సింహరాశి వారికి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. మహాపురుష రాజయోగం సింహరాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ సింహరాశి వారి కష్టాల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు గౌరవాన్ని ఇస్తారు. మార్కెటింగ్, మీడియా, బ్యాంకింగ్, సేల్స్ రంగాలలో వారికి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మూడవ రాశి ఏంటి అంటే ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సమయం బాగుంటుంది. బుధుడి మార్పు వలన కెరియర్లో సక్సెస్ని అందుకుంటారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అకౌంటింగు, మీడియా, బ్యాంకింగ్, స్టాక్ మార్కెటింగ్ వంటి వాటిలో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది. జూనియర్లకు సీనియర్ల సపోర్టు మీకు బాగా అందుతుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు అందుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి. సర్వే